మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సి గోపాల్ రెడ్డి గారు సార్ మాట్లాడే ముందు పొద్దున్నే ఒక ఫ్రెండ్ సార్ మా ఇంటికి వచ్చాడు. వచ్చి లింగం డాక్టర్ లింగం అని మా ఇంటికి వచ్చాడు. ఏంది తమ్ముడు తొందరగా పోతున్నావు ఈ రోజు కాలేజీకి అని అడిగాడు. ఏం లేదన్నా రవీణ ఫోన్ చేసిండు, కొద్దిగా స్వీట్ బాక్స్ తీసుకొని తొందరగా వెళ్ళాలి, చిన్న ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ గోపాల్ రెడ్డి సార్ క్రియేట్ చేసింది కదా అన్నాడు. నిజంగా గోపాల్ రెడ్డి సార్ క్రియేట్ చేసింది కదా అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి ప్రోగ్రామ్ దగ్గర నుండి పర్యవేక్షిస్తాడు గోపాల్ రెడ్డి సార్. ప్రతి ప్రోగ్రామ్ నేను అందుకే పదే పదే చెప్తుంటాను. పదే మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో దాదాపు 2000 మంది ఉంటే మన నల్లగొండ జిల్లాలోనే సార్ 2000 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ 2000 మంది నెంబర్లు సార్ దగ్గర ఉంటాయి. ఎన్ఆర్ఎస్ హాస్టల్ కానీ, న్యూ పీజీ కానీ, ఓల్డ్ పీజీ కానీ, మంజూరు హాస్టల్ కానీ సార్ నెంబర్ ఇప్పటిదాకా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏ విధమైన హాని చేయడు. ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎగ్జామ్ బ్రాంచ్ లో ఆన్లైన్ వ్యవస్థను క్రియేట్ చేసిందే సార్. ఏది ఉస్మానియా యూనివర్సిటీలో సార్ విద్యార్థులు నిన్న మనం ఏమనుకుంటారంటే మన మహాత్మా గాంధీ నుంచి సార్ వెళ్లే ముందు మా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పీజీ అయిపోయిన పిల్లలు ఫ్యూచర్ లో పిహెచ్డి కానీ విధంగా సెటిల్ కావాలంటే మన ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి సార్ ఇంకా పెద్ద తెలంగాణలో పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్ ను అదే విధంగా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గా ఉండాలని ఆశిస్తున్నారు సార్. ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఓకే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి సార్. ఆ ప్రోగ్రామ్ మాట్లాడే ముందు విద్యార్థులు చిన్న రిప్రజెంటేషన్ ఇస్తారు సార్. ఆ ప్రవేశ్ గారిని రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి.